Nisham Institute. Hi friends, welcome to Sham Institute YouTube channel. సెప్టెంబర్ 20 నుండి 26 2021 నాటి ఈ కరెంట్ అఫైర్స్లో ఈ 1 వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి సంబంధించిన వివరాలని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో సెప్టెంబర్ 22 సెప్టెంబర్ 26 2021 నాటి సో కరెంట్ అఫైర్స్లో ఈ 1 వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ దేర్ ఆన్సర్స్ అన్నమాట, వాటి యొక్క ఆన్సర్స్ని. ద ఫస్ట్ క్వశ్చన్, సూర్య కిరణ్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2021 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్? ఈ క్రింది ఏ దేశాలు సూర్యకిరణ్ సైనిక విన్యాసాలు 2021లో పాల్గొంటున్నాయి? సో మనకి ఇక్కడ ఏంటంటే మరి సూర్యకిరణ్ అనే పేరుతో సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు. మరి ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్ఘర్ అనే ప్రాంతంలో నిర్వహించడం జరిగిందనమాట. మరి ఈ విన్యాసాలు ఎక్కడ జరిగాయి, మరి ఏ రెండు దేశాలు పాల్గొన్నట్టు ఎక్కడ జరిగాయంటే అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే పిత్తోర్ఘర్. అయితే మరి ఏ దేశాలు పాల్గొన్నవి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఇండియా చైనానా, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా మాల్దీవ్స్. సో ఇండియా చైనా భారత్ చైనా దేశాలు పాల్గొనే యొక్క విన్యాసాలు మనం హ్యాండ్గా పిలుస్తాం, హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇక్కడ ఇండియా భూటాన్ మాత్రం ఇలాంటి తరహా విన్యాసాలు నిర్వహించలేదు ఇంతవరకు. అయితే ఇండియా మాల్దీవ్స్ అవి ఎక్వేరియన్ విన్యాసాలు చెప్తాం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే సో ఇండియా చైనా, సో ఇండియా నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండియా నేపాల్. సో ఇండియా నేపాల్, భారత్ నేపాల్లు సంయుక్తంగా పాల్గొన్నటువంటి విన్యాసాలు ఇక్కడ ఏంటంటే సో పాల్గొన్న సైనిక విన్యాసాలు ఏంటంటే ఏదండి, సూర్యకిరణ్ అనే విన్యాసాలు. ఈ పాయింట్ మనం చూసుకోవాలండి. అదే ఇండియా చైనా పాల్గొనే విన్యాసాలు మనం ఏమంటామంటే ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి అంటాం. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే విన్యాసాలు అనేది సో ఏ దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయని చెప్పేసి అంటే ఇండియా చైనాలు. అదే ఇండియా నేపాల్ అయితే ఏంటంటే సూర్యకిరణ్ అని చెప్పేసి విన్యాసాలు. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే సముద్ర శక్తి అనే పేరుతో సో రెండు దేశాలు సో ఇక్కడ పర్టికులర్ నావికా విన్యాసాలు నిర్వహించడం జరిగింది. సో మరి ఏ రెండు దేశాలు అంటే ఇక్కడ సో ఇండియా ఇండోనేషియా దేశాలు కలిసి నిర్వహించుకున్నటువంటి నావికా విన్యాసాలను ఏమంటారండి, సముద్ర శక్తి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పేస్ ఛాలెంజ్ ఇన్ ఇండియా ఫర్ స్కూల్ స్టూడెంట్స్? అంటే ఓకేనా, దేశంలో పాఠశాల విద్యార్థుల గురించి ఈ క్రింది ఏ సంస్థలు స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి? సో ఏంటి అంటే ఇక్కడ స్పేస్ ఛాలెంజ్ అంటే ఏంటంటే విద్యార్థులలో అంతరిక్ష పరిజ్ఞానం పైన ఒక ఇంట్రెస్ట్ కల్పించడం, విద్యార్థుల్లో అంతరిక్ష పరిజ్ఞానం పైన శాస్త్రవేత్తలు చేసిన కృషిని అభినందించడం, భవిష్యత్తులో విద్యార్థులు అంతరిక్ష కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయడం. సో ఇలాంటి అవగాహన గురించే ఈ యొక్క స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో మరి కొన్ని సంస్థలు కలిసి, మరి ఏ సంస్థలు అన్నప్పుడు ఇక్కడ ఇస్రో, ఒక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషనా, నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియానా అండ్ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆల్ ద ఎబో పై ఇవన్నీ అని చెప్పేసి అన్నాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసినట్లయితే ఇస్రో ఇందులో భాగస్వామ్యం ఉంది, నీతి ఆయోగ్ కూడా భాగస్వామ్యం ఉంది అండ్ సిబిఎస్ఈ. అంటే ఈ మూడు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని. సో ఇది మనకి భారత్ అంతరిక్ష కార్యక్రమంపై అవగాహన గురించి, విద్యార్థుల గురించి. సో మరి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఆల్ ద ఎబోవ్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్, అన్నీ కూడా సరైనవి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇస్రో ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇస్రోకి ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ఎవరంటే కే శివన్. సో కే శివన్ ఈజ్ ద ప్రజెంట్ ఇస్రో చైర్మన్ అండి. అండ్ నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నవారు ప్రజెంట్ ఎవరండి, రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ చైర్మన్ అయితే మనకు ప్రధానమంత్రి గారు వస్తారు. సో నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ అంటే ఇక్కడ ఎవరంటే రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, సో మనోజ్ ఆహూజా అనేవారు సో మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్కి సో చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డిస్కంటిన్యూడ్ ఇట్స్ రిపోర్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్? ఈ క్రింది ఏ సంస్థ సులభతర వ్యాపార నిర్వహణ సూచిని నిలుపుదల స్టాప్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది? సో ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఈసీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఐఎంఎఫ్ ఒక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటున్నాం.
సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. IMF యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సో మరి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలను జరుగుతాయి. సో మరి స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంటుంది? కలోగ్ని. సో కలోగ్ని అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది, అది ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనేది జర్మన్లో ఉంది, జర్మన్లోని సో ఫ్రాంక్ఫర్ట్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. మరి వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఎక్కడ ఉందంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వాషింగ్టన్ డీసీ. అండ్ దట్ మీన్స్ హియర్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్, దిస్ టూ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. అండ్ IMF వరల్డ్ బ్యాంక్ని మనం ఒక బ్రిటన్ వుడ్స్ కౌలలో అని కూడా పిలుస్తాం. మరి సులభతర వ్యాపార నిర్వహణ సూచీని ఎవరు విడుదల చేసేది అంటే యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్. సో రైట్ ఆన్సర్ వచ్చేసండి వరల్డ్ బ్యాంక్ అనమాట. ఇది నిలుపుదల చేసింది అనమాట. ఏంటి? ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో కొన్ని ఇర్రెగ్యులేటరీస్ అంటే ఇక్కడైతే కొన్ని అవకతవకలు జరిగాయి. కొన్ని దేశాలకి పర్టికులర్గా చైనా లాంటి దేశాలకి ఫేవర్గా కొన్ని ర్యాంకింగ్స్ అనేవి జరిగాయి 2018లో అని చెప్పేసి మొత్తానికి సంబంధించినటువంటి నివేదికల్ని నిలుపుదల చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరండి? వరల్డ్ బ్యాంక్ అనమాట. అంటే ఈ సులభతర వ్యాపార నిర్వహణ సూచి అనేది ఏం చేస్తుందంటే సో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టే అంశం, వివిధ దేశాల్లో పరిశ్రమలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకం, ఇలాంటి విషయాలపైన ప్రభావితం అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. దట్ ఈస్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనమాట. అందుకోసమే దాన్ని చేయడం అనేది నిలుపుదల చేయడం అనేది జరిగిందండి. సో మరి వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అన్నప్పుడు ప్రజెంట్ మరి వరల్డ్ బ్యాంక్కి అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు? హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్? ఈజ్ నేమ్ ఈజ్ ఏం పేరు అంటే అతని పేరు డేవిడ్ మల్పాస్. సో అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, సో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి ఎవరున్నారు ప్రెసిడెంట్ ఒక హెడ్గా అధ్యక్షురాలుగా అంటే క్రిస్టినా లగార్డే. సో ప్రీవియస్లీ షీ వర్క్డ్ యాజ్ ఏ IMF MD అనమాట. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక వ్యవస్థాపకుడు వచ్చేసి ఎవరంటే సో దట్ ఈస్ ద క్లాస్ స్క్వాబ్ అండి. సో క్లాస్ స్క్వాబ్ అనేవారు వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సో వ్యవస్థాపకులుగా ఉన్నారు. 1971లో స్థాపించారు ఇది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ప్రజెంట్ అయితే IMFకి సో ఇక్కడ MDగా పనిచేస్తున్న వారు క్రిస్టలీనా జార్జివా అండి. క్రిస్టలీనా జార్జివా బల్గేరియా దేశానికి చెందినటువంటి క్రిస్టలీనా జార్జివా ప్రజెంట్ ఒక IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పవన్ కుమార్ గోయంకా ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది. పవన్ కుమార్ గోయంకా ఈ క్రింది ఏ సంస్థకి నూతన చైర్మన్గా ఇటీవల నియమితులయ్యారు? HSFC హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కి నియమితులయ్యారా? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సో దానికి నియమితులయ్యారా? అండ్ ఇన్స్పేస్ సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ నియమితులయ్యారా? PRL అంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. మరి PRLకి వీరు చైర్మన్గా అయ్యారా? సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అంటే మనకి ఓకేనా ఇది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. సో వ్యోమోగాములకి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది. ఎందుకోసం? గగన్యాన్ అనే కార్యక్రమాన్ని త్వరలో మనం చేయబోతున్నాం కాబట్టి ఇస్రో. సో మానవ సహిత యాత్రని గగన్యాన్ మన ఇస్రో చేయబోతున్నటువంటి ఒక మానవ సహిత యాత్ర గగన్యాన్. దాని శిక్షణ గురించి ఏర్పాటు చేశాం రష్యా దేశ సహాయంతోనే HSFCని. దీనికి ఉన్నికృష్ణన్ దీనికి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇది ఓకేనా. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలోని తిరువనంతపురం సమీపాన గల తుంబ వద్ద ఉంది. మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి ప్రస్తుతం డైరెక్టర్గా పనిచేస్తున్న వారు సోమనాథ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ PRL అంటే ఏంటంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది విక్రమ్ సారాభాయ్ చేత ఏర్పాటు చేయబడింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అని ఉంది. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఇన్స్పేస్ అండి. ఇన్స్పేస్కి పవన్ కుమార్ గోయంక్ అనేవారు సో ప్రస్తుతం అయితే నూతన చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్ ద అబ్రివేషన్ ఆఫ్ ది ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. ఓకేనండి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. దానికి నూతన ఒక చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే పవన్ కుమార్ గోయంకా. ఇక నెక్స్ట్ అండి ఏక్ పహల్ ప్రోగ్రామ్ ఈజ్ లాంచ్డ్ బై. ఏక్ పహల్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారని సంస్థ ఏదన్నాడు? నల్సా అంటే ఏంటంటే ఇక్కడ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటాం. నల్సా అనగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ. CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటున్నాం. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి అంటాం. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరోనే సో NCRB అని చెప్పేసి అంటున్నాం. అండ్ SAIL ఒక ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో మనకి ఇక్కడ
రైట్ ఆన్సర్ ఏంటంటే ఏక్ పహల్ అనేది అర్థం ఏంటంటే న్యాయం గురించి అనమాట. అంటే సాంకేతిక విప్లవం ద్వారా, సమాచార సాంకేతిక విప్లవం అంటాం. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మనకి కొన్ని కొత్త అవకాశాలు వస్తున్నాయి. అండ్ సో మనకి ఇక్కడ దాన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇన్ ఎవ్రీ కేటగిరీలో. ఆ నేపథ్యంలోనే ఇక్కడ న్యాయ సలహాల గురించి, న్యాయం గురించి అండ్ న్యాయస్థాన సమాజ విషయం గురించి, ఇలాంటి అన్నిటి గురించి కూడా సో మరి ఇక్కడ సామాన్యులు కూడా ఆ యొక్క న్యాయాన్ని పొందే విధంగా ఉండడానికి, సో మరి న్యాయ సలహాలని ఆ విధంగా అందించడానికి టెలీలా అంటే ఇక్కడ టెక్నాలజీ ఆధారితంగా న్యాయ సలహాలు పొందడానికి సో ఇక్కడ ఎవరైనా నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అండ్ కేంద్ర న్యాయశాఖ సంయుక్తంగా ఏక్ పహల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి నల్సా అని చెప్పేసి అంటున్నాం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. మరి నల్సాకు ప్రజెంట్ అయితే చైర్మన్గా పనిచేస్తున్న వారు ఒక జస్టిస్ యుయు లలిత్ అండి. సో ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ సిబిఐ కంటే సుబోధ్ కుమార్ జైస్వాల్, ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో సో రాంపాల్ పవర్. ఎవరండి? రాంపాల్ పవర్. అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అయితే చైర్మన్గా సిఎండిగా పనిచేస్తున్న వారైతే సోమా మంగల్ అండి, సోమా మంగల్. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అనౌన్స్డ్ కట్లే యాజ్ ఇట్స్ స్టేట్ ఫిస్ట్? ఈ క్రింది ఏ రాష్ట్రం కట్లే అనే చేపను తమ రాష్ట్ర చేపగా ప్రకటించుకోవడం జరిగింది? కేరళ, తమిళనాడు, సిక్కిం, వెస్ట్ బెంగాల్. ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సిక్కిం అండి. సో సిక్కింలో ఉన్నటువంటి ఒక చేప అనమాట. ఇది యాక్చువల్గా సిక్కింలో తీస్తా నది పరివాహక ప్రాంతంలో దొరికే ఈ కట్లే చేప యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే యాక్చువల్గా అంతరించిపోతున్న జీవుల జాబితాలో కూడా చేర్చడం జరిగింది 2014లోనే. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ వాళ్ళు అలా ప్రకటించారు. కాబట్టి అలాంటి సంబంధించినటువంటి చేపల జాతిని కాపాడుకోవాలి, ఒక రేరుగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కట్లే చేపని తమ రాష్ట్ర చేపగా ప్రకటించుకోవడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం. మరి సిక్కిం ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి? ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ప్రేమ్ సింగ్ తమాంగ్ అనేవారు సిక్కింకి ముఖ్యమంత్రిగా ఉన్నారండి. సో కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చేసి ఎంకే స్టాలిన్ అండ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వచ్చేసి సో మనకి ఎవరండి? మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ద 3 Cons and the Emergence of New India బుక్ ఈజ్ రిటన్ బై. ద 3 Cons and the Emergence of New India. సో ఇక్కడ ఏంటంటే బాలీవుడ్లో ఉన్నటువంటి విషయం పైన, సో హిందీ సినిమా పరిశ్రమను మనం బాలీవుడ్ అని చెప్పేసి అంటాం ఇక్కడ. సో మరి ఇక్కడ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. సో మరి ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఖాన్లు హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయం పైన వారు చేసినటువంటి ఒక బాలీవుడ్ అభివృద్ధులు వారు చేసిన విశేషాలపైన సో ఒక బుక్ రాయడం జరిగిందనమాట. ద 3 Cons and the Emergence of the New India అని చెప్పేసి మణిరత్నం గారు రాయడం జరిగిందా, ప్రముఖ దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ గారు రాయడం జరిగిందా, మరొక ప్రముఖ దర్శకుడు. ఫరాఖాన్, సో మరొక సంబంధించిన పేరున్నటువంటి బాలీవుడ్ వారు ఫరాఖాన్ రాశారా. మరి కావేరి బామ్జాయ్ రాశారంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఎవరండి? కావేరి సో బామ్జాయ్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందండి. ద న్యూ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్స్. రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి నూతన ముఖ్య సాంకేతిక అధికారి అండి, చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం. సో ఏంటి 2020 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది, RBIH అని చెప్పేసి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో RBI, సో ఇక్కడ ఇన్నోవేషన్ హబ్ RBIH అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ను 2020లో ఏర్పాటు చేసినప్పుడు దానికి అధిపతిగా ఎవరున్నారంటే రాజేష్ బన్సాల్ ఉన్నారు. ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేశారంటే యాక్చువల్గా సో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను బ్యాంకింగ్ సిస్టంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి. సో అయితే దీనికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? రాజేష్ బన్సాల్ అయితే దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. కానీ ఇక్కడ చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్గా ఎవరున్నారు అనేది రైట్ ఆన్సర్ చూస్తే అమిత్ సక్సేనా, సుధా బాలకృష్ణన్, అరుణ్ సింఘాల్లో మనం చూస్తే సో రాజేష్ బన్సాల్ గారు కాదు, ఆల్రెడీ అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. దానికి అరుణ్ సింఘాల్ ఒక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సో వారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. సుధా బాలకృష్ణ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు, అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే అమిత్ సక్సేనా. సో అమిత్ సక్సేనా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి నూతన ముఖ్య సాంకేతిక అధికారిగా పనిచేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అండి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ సముద్ర శక్తి ఎక్సర్సైజ్. సో సముద్ర శక్తి విన్యాసాల్లో పాల్గొన్న దేశాలు ఏమన్నాడు? ఇండియా, ఇండోనేషియా,
ఇండియా మలేషియా, ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా. సో ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సో సముద్ర శక్తి ఇది మరి ఇది ఎక్కడ జరిగాయంటే ఈ విన్యాసాలు ఇండోనేషియాలో జరిగాయి. ఇండోనేషియాలోని సుందా అనే జలసంధిలో జరిగాయి. సుందా స్టేట్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రాంతంలో జరిగాయి. మరి ఇందులో పాల్గొన్నటువంటి విన్యాసాలు పాల్గొన్న దేశాలు ఏవంటే ఇక్కడ ఇండియా, ఇండోనేషియా. సో భారత్, ఇండోనేషియా దేశాలు ఇక్కడ సంయుక్తంగా ఈ నావికా విన్యాసాలని నిర్వహించుకోవడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఇండియా జపాన్ అండ్ ఇండియా ఆస్ట్రేలియా అంటే జపాన్, ఆస్ట్రేలియా సో మరి కలిసి నిర్వహించుకునే విన్యాసాలు ఉన్నాయి. సో ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ ఇండియా జపాన్లో నిర్వహిస్తున్నటువంటి విన్యాసాల్లో జైమెక్స్ అనేది ఒక ప్రధానంగా చెప్పవచ్చు. జైమెక్స్ సో జపాన్, ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ జైమెక్స్ అనే విన్యాసాలు ఇండియా, జపాన్ నిర్వహిస్తాయి. ఇండియా, ఆస్ట్రేలియాలు సో పాసెక్స్ అనే పేరుతో కూడా విన్యాసాలు అనేది నిర్వహించడం జరిగింది. పించ్ ప్లాక్ అనే విన్యాసాలు కూడా నిర్వహించడం జరిగింది. సో ఆ నేపథ్యం అంతేకాకుండా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా తర్వాత అమెరికా ఈ 4 దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలు ఉన్నాయి. ఒకటి అది నావికా విన్యాసాలు. ఆ విన్యాసాలను ఏమని పిలుస్తారంటే మలబార్ విన్యాసాలని పిలుస్తారు. వింటర్ ఒలింపిక్స్ 2022 విల్ బి హెల్డ్ ఇన్ 2022లో శీతాకాల ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. జపాన్లో నిర్వహిస్తున్నారా, స్కాట్లాండ్ నిర్వహిస్తున్నారా, చైనాలో నిర్వహిస్తున్నారా, ఫ్రాన్స్లో నిర్వహిస్తున్నారా? ఫ్రెండ్స్ గమనించినట్లయితే జపాన్లో మన 2020 సంబంధించినటువంటి ఒలింపిక్ క్రీడలు అనేది సో ఇక్కడ జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించడం జరిగింది. ఒలింపిక్ క్రీడలు అంటే 2020లో నిర్వహించాల్సినవి 2021లో జరిగాయి. అండ్ స్కాట్లాండ్లో అయితే 2014లో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించడం జరిగింది. ఫ్రాన్స్లో అయితే మనకి చూస్తే 2024లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించబోతున్నారు. ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే చైనా రాజధాని బీజింగ్లో సో 2022లో సో ఈ శీతాకాల ఒలింపిక్ క్రీడలు మరి వింటర్ ఒలింపిక్ క్రీడలు అనేది నిర్వహించబోతున్నారు. 76th UNGA యాన్యువల్ మీటింగ్ హెల్డ్ ఇన్ 76వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశం ఈ వార్షిక సమావేశాలు ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి సెప్టెంబర్ 21 to సెప్టెంబర్ 27 వరకు ఎక్కడ నిర్వహించారు? లండన్లో నిర్వహించారా, వాషింగ్టన్లో నిర్వహించారా, ఆస్ట్రేలియాలో నిర్వహించారా, న్యూయార్క్లో నిర్వహించారా? సో యాజ్ యూజువల్గా సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఈజీ వన్. ఎందుకోసం అంటే మనకి ఎక్కడ నిర్వహించారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటే ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడుందో అక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఎక్కడ ఉందండి అది యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ న్యూయార్క్లో ఏర్పాటు చేశారు. ఆ న్యూయార్క్లో ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఐక్యరాజ్యసమితి యొక్క 76వ సాధారణ సభ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగిందండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకుంటూ మరి 76వ ఐక్యరాజ్యసమితికి ఈ యొక్క ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి 76వ సాధారణ సభ సమావేశాలకి మరి అధ్యక్షతగా వహించింది. 1 సంవత్సరం పాటు సాధారణ సభకి ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన వారు మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అతను ఎవరండి? అబ్దుల్లా షాహిద్. సో అబ్దుల్లా షాహిద్ అనేవారు సో ప్రజెంట్ అయితే సాధారణ సభకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అదే ఐక్యరాజ్యసమితికి మరి ప్రధాన కార్యదర్శి వచ్చేసి మళ్ళీ అతను ఎవరండి? పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఆంటోనియో గుటెరెస్ అండి. ఆంటోనియో గుటెరెస్. సో ఆ నేపథ్యము ఆ విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకొక అంశం మనం చూసినట్లయితే ప్రజెంట్ అయితే ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా యునైటెడ్ నేషన్స్ ఇక్కడ సంబంధించినటువంటి నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ద పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్గా మరి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఉన్నారంటే వారే టిఎస్ తిరుమూర్తి అనే వారు పనిచేస్తున్నారు. టిఎస్ తిరుమూర్తితో పాటు ఇదే విభాగంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్న వారు ఎవరండి? స్నేహా దుబే. సో ఇక్కడ పాకిస్తాన్ చేసినటువంటి వివాదాస్పద అంశాలపైన గట్టి సమాధానం ఇచ్చేసి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసి సో వార్తల్లో ఉన్నటువంటి 2012 సంవత్సరానికి ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ అయినటువంటి స్నేహా దుబే అనేవారు కూడా సో వార్తల్లో ఉన్నారు. వారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా 76వ సాధారణ సభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రసంగించడం అనేది జరిగింది. ద స్టోరీ ఆఫ్ ది విప్రో బుక్ పబ్లిష్డ్ బై ద స్టోరీ ఆఫ్ ది విప్రో పుస్తక ప్రచురణ సంస్థ ఏంటి? ఇది పుస్తకం పేరు ద స్టోరీ ఆఫ్ ది విప్రో. పెంగ్విన్ ప్రచురించిందా, హార్పర్ కాలిన్స్ ప్రచురించిందా, ఔచట్ ప్రచురించిందా, వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించారా? ఏంటి నేపథ్యం ఏంటంటే సో మరి విప్రో అనే ఒక సంస్థ యొక్క గత చరిత్ర అనమాట. ఎందుకు 75 సంవత్సరాల నుండి విప్రో తన సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తూ ఒక పెద్ద సంస్థగా
ఎలా గుర్తింపు పొందింది అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక డెస్టినేషన్ ఆ విధంగా కంపైల్డ్గా అంటే సేకరించి రాయడం జరిగింది. అంటే రాసిన వారిని ప్రకటించలేదు, బట్ పబ్లిషర్స్ మాత్రం ప్రకటించడం జరిగింది. సంబంధించిన విప్రో సంస్థకి ఎవరైతే ఒక ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారో రిషద్ ప్రేమ్జీ. సో మరి గత విప్రోని వ్యవస్థాపకులు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వారు అజిమ్ ప్రేమ్జీ అయితే, సో దాన్ని మరి ప్రజెంట్ వారి కుమారుడు అయినటువంటి రిషద్ ప్రేమ్జీ ఉన్నారు ఒక చైర్మన్గా. వారి యొక్క ప్రస్థానాన్ని ఒక ఇందులో చేయడం జరిగిందనమాట. సో అది ఏదంటే అది పుస్తకం పేరు వచ్చేసి ద స్టోరీ ఆఫ్ ది విప్రో. ప్రచురణ సంస్థ వచ్చేసి ఏంటంటే వెస్ట్‌ల్యాండ్. సో వెస్ట్‌ల్యాండ్ అనే ప్రచురణ సంస్థ దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. సో ఈ పాయింట్స్ మనం వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఒక సంస్థ 75 ఇయర్స్ పూర్తి చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఆ డెస్టినేషన్ని, ఆ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సక్సెస్ని అందులో రాయడం జరిగింది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి ఈ పుస్తకం. అండ్ ద ఇడెన్ బీచ్ లొకేటెడ్ ఇన్ ద సీ కోస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అంటే ఇక్కడ ఏంటంటే ఇడెన్ బీచ్ అనేది ఏ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. వెస్ట్ బెంగాల్, ఒడిషా, తమిళనాడు అండ్ పుదుచ్చేరి అని చెప్పేసి అడగడం జరిగింది. ఏంటి మరి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇడెన్ బీచ్, ఎందుకు మనకు వార్తల్లో ఉంది ఇడెన్ బీచ్ అండ్ కోవలం బీచ్. దిస్ టూ బీచెస్ ఆర్ ది రీసెంట్లీ ఈజ్ ఇన్ ద న్యూస్ బికాస్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఒక ఆర్గనైజేషన్ ఇన్ డెన్మార్క్, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. దిస్ ఆర్గనైజేషన్ గేవ్ దట్ ఈస్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ టు దిస్ టూ బీచెస్. అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది పర్యావరణయుత కార్యక్రమాలని ఎంకరేజ్ చేయడానికి, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, అక్కడ ఉన్నటువంటి బోట్ ఆపరేటర్స్ని ఎంకరేజ్ చేయడానికి సో ఇవ్వడం జరిగింది ఈ సంబంధించినటువంటి బ్లూ సర్టిఫికేషన్. అందుకోసమే ఈ అడుగుతూ ఉన్నాడు. సో మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇడెన్ బీచ్ అనేది ఎక్కడ ఉందంటే, సో ఇడెన్ బీచ్ ఎక్కడ ఉందంటే దట్ ఈస్ ఒక యూనియన్ టెరిటరీ ఆఫ్ ది పుదుచ్చేరి అండి. పుదుచ్చేరిలో సో ఇడెన్ బీచ్ అనేది ఉందన్నమాట. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. సో దాంతోపాటుగా ఇప్పుడు చంద్రభాగా బీచ్ అనేది ఇక్కడ ఒడిషాలో ఫేమస్ ఉంది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గతంలో రావడం జరిగింది, ప్రకటించారు. అండ్ ఒక తమిళనాడు కోవలం బీచ్ సంబంధించింది. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉన్నటువంటి మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్కి కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ దెన్ అండి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డ్ 2021 రిసిపియంట్ ఈజ్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డ్ 2021ని పొందిన వారని చెప్పేసి అడగడం జరిగింది. షేక్ హసీనా, ఒక ఎర్దోగన్ అండ్ లీ సెన్ లుంగ్, నన్ ఆఫ్ ద ఎబోవ్ అని చెప్పేసి అనడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి సో ఇక్కడ మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అభివృద్ధిలో కృషి చేస్తున్న వారికి అవార్డు ఇస్తారు. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు న్యూయార్క్ కేంద్రంగా ఇస్తారు. 2012 నుండి ఇస్తున్నారు. ఇది 9వ అవార్డు. మరి ఈ అవార్డును పొందిన వారు ఎవరంటే బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని అయినటువంటి ద ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా గాట్ దిస్ అవార్డ్ అండి. షేక్ హసీనాకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అదొక ఇంపార్టెన్స్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎర్దోగన్ అనేవారు టర్కీ అధ్యక్షుడు. లీ సిన్ లుంగ్ అనేవారు ఎవరంటే ఒక సింగపూర్ ప్రైమ్ మినిస్టర్. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే షేక్ హసీనా. సో మరి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ బంగ్లాదేశ్కి 2021 ఒక స్పెషల్ ఇయర్ బికాజ్ ఒక బంగ్లాదేశ్ సెలబ్రేటెడ్ ఇట్స్ 50th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆన్ March 26, 2021లో నిర్వహించుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ జస్టిన్ ట్రూడో థర్డ్ టర్మ్ ఎలక్టెడ్ యాజ్ ఏ PM2. సో జస్టిన్ ట్రూడో ఏ దేశానికి 3వసారి ప్రధానిగా నియమితులయ్యారు? సో మలేషియా, ఘనా, ఇటలీ, కెనడా. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇటీవల ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. సో మరి లిబరల్ పార్టీ అనేది మరొకసారి ఒక అధికారంలోకి రావడం జరిగింది. సో వారు జస్టిన్ ట్రూడో ఏ పార్టీకి చెందినవారంటే ఈ బిలాంగ్స్ టు లిబరల్ పార్టీ అనమాట. ఇక రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎవరంటే సో ఏ దేశ ప్రధానిగా 3వసారి అంటే కెనడా దేశ ప్రధాని అనమాట. కెనడా దేశ ప్రధానిగా 3వసారి కావడం జరిగింది. సో కెనడా దేశంకి ఒకనా ఎక్కువ అంటే ద లాంగెస్ట్ సీ కోస్టల్ లైన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే కెనడానే. ప్రపంచంలో ఎక్కువ సముద్ర తీర రేఖ గల దేశం అనేది కెనడా. అండ్ కెనడా క్యాపిటల్ సిటీ ఒట్టావా. అండ్ ఇటలీ క్యాపిటల్ సిటీ వచ్చేసి రోమ్. అండ్ ఘనా క్యాపిటల్ సిటీ వచ్చేసి అక్రా. ఘనా క్యాపిటల్ సిటీ వచ్చేసి అక్రా అండి. ఎందుకోసం అంటే 2023 ఇయర్స్కి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా ప్రకటించబడ్డ సిటీ ఏంటంటే ఘనా క్యాపిటల్ సిటీ అక్రా కాబట్టి సో ఆ నేపథ్యం చూసుకోవాలి. అండ్ మలేషియా క్యాపిటల్ సిటీ వచ్చేసి కౌలాలంపూర్ అండ్ పుత్రజయరే క్యాపిటల్ సిటీస్ మలేషియాకు ఉన్నాయండి. టీవీ నరేంద్రన్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టు దాన్ని అడగడం జరిగింది. టీవీ నరేంద్రన్ ఈ క్రింది ఏ సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు?
టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఒక సర్వీసెస్కి పనిచేస్తున్నారా, అండ్ ఇన్ఫోసిస్కి పనిచేస్తున్నాడా, అండ్ విప్రోకి పనిచేస్తున్నారా, టాటా స్టీల్కా. టీసీఎస్కి అయితే ప్రజెంట్ పనిచేస్తున్నవారు సో రాజేష్ గోపీనాథన్ అనేవారు సీఈఓగా పనిచేస్తున్నారు. రాజేష్ గోపీనాథన్. సో ఎవరు మరి ఒక రాజేష్ గోపీనాథన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇన్ఫోసిస్కి అయితే సలీల్ పరేఖ్. సో సలీల్ పరేఖ్ అనేవారు ఇన్ఫోసిస్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఒకరు విప్రోకి పనిచేస్తున్న వారు థియరీ డేలాపోర్ట్ అనేవారు సో దేనికి విప్రోకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే టాటా స్టీల్. సో టాటా స్టీల్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు ఎవరంటే టీవీ నరేంద్రన్. వార్తలు ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సో మరి జంషెడ్పూర్లో ఏం ఏర్పాటు చేయడం జరిగిందంటే టాటా స్టీల్ వాళ్ళు కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ చేత తొలిసారిగా ఒక కార్బన్ క్యాప్చర్ అంటే అనవసరమైనటువంటి కర్బన పదార్థాలని తీసుకోవడం. ఎందుకోసంటే కర్బన ఉద్గారాలు అనేది గ్లోబల్ వార్మింగ్కి పర్యావరణ ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి సో మరి నెట్ జీరో లక్ష్యాల్లో భాగంగా కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేశారనమాట. అందుకోసమే ఆ నేపథ్యంలోనే టాటా స్టీల్ అనేది వార్తల్లో ఉంది. దేశంలో ఒక తమ సంబంధించిన కంపెనీల్లో కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి కంపెనీ ఏంటంటే టాటా స్టీల్. అది ఒకనా జంషెడ్పూర్లో ఏర్పాటు చేశారు. అందుకోసం అది వార్తల్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఫ్రమ్ సెప్టెంబర్ 24 to 28, 2021. మొదటి హిమాలయన్ సినిమా ఉత్సవం అనేది సెప్టెంబర్ 24 నుండి 28, 2021లో ఏ నగరంలో నిర్వహిస్తారన్నాడు. లేహ్, సిమ్లా, డెహ్రాడూన్, గ్యాంగ్టాక్. సో మరి గ్యాంగ్టాక్ అంటే ఇక్కడ సిక్కిం అండి. సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టాక్. అండ్ డెహ్రాడూన్ అనేది ఇక్కడ డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి రాజధాని. ఉత్తరాఖండ్ మరొక రాజధాని కూడా ఉంది, దట్ ఈజ్ ఒక గైరాసిన్. సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని ఒకనా. అయితే మరి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఒక లడఖ్ రాజధాని వచ్చేసి లేవు. మరి ఎక్కడ నిర్వహించారు మొదటి హిమాలయన్ సినిమా ఉత్సవం అనేది అంటే అది ఒక లడఖ్ రాజధాని సిమ్లాలో నిర్వహించడం జరిగింది. లడఖ్ రాజధాని సిమ్లాలో నిర్వహించారు. సో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి యూనియన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటి సినిమాగా షేర్ షా అనే సినిమాని ఇక్కడ ఒక ప్రదర్శించడం జరిగింది. ద ఫస్ట్ సినిమా అనమాట అక్కడ దాన్ని చేయడం జరిగింది. షేర్ షా అనే సినిమాని 1999 నేపథ్యంలో కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తీసినటువంటి ఒక సినిమానే షేర్ షా. సో ఆ పాయింట్ చూసుకోవాలండి. ఓకే. ద బుక్ డాన్సింగ్ విత్ డ్రీమ్స్ ఈజ్ రిటన్ బై. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? గీతా సమోతా అండ్ కోన్రాడ్ సంగ్మా, సోమా మంగల్ అండ్ ఆదిత్యనాథ్ దాస్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తున్న వారు. సో వారి ఆదిత్యనాథ్ దాస్ రాసినటువంటి ఒక పొయిటికల్ వాల్యూమ్స్ ఒక సమాజ పద్యాల సంకలన పుస్తకమే ఏంటంటే అది ఒక డాన్సింగ్ విత్ ద డ్రీమ్స్ అనే పుస్తకం అనమాట. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. సో మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు సెప్టెంబర్ 30 నాటి కూడా వీరే పనిచేస్తారు. సో ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, వారి స్థానంలో మరి అక్టోబర్ 1 నుంచి అని పనిచేయబోతున్నారు సమీర్ శర్మ గారు. సో ఆ పాయింట్ చూసుకుంటూ గీతా సమోతా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఆఫీసర్గా పనిచేస్తున్న గీతా సమోతా సో వీరు అతి తక్కువ సమయంలోనే వేగంగా 2 శిఖరాలను అధిరోహించి గుర్తింపు పొందారు. ఒకటి రష్యాలోని ఎల్బ్రస్ అనే శిఖరాన్ని తొందరగా వేగంగా అధిరోహించారు. అంతేకాకుండా ఒక కిలిమంజారో శిఖరం. సో కిలిమంజారో శిఖరం అంటే ఇక్కడ దట్ ఈజ్ మనకి చూస్తే మనకి ఇక్కడ టాంజానియా దేశంలో, ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో శిఖరాన్ని అంటే ఇక్కడ రష్యాలో ఉన్నటువంటి శిఖరాన్ని అండ్ ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక శిఖరాన్ని వేగంగా అధిరోహించి రికార్డు పొందిన వారు గీతా సమోతా. అండ్ కోన్రాడ్ సంగ్మా మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా అండ్ సోమా మంగల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సీఎండీగా పనిచేస్తున్నారు. ద న్యూ హెల్త్ ఫైనాన్సింగ్ అంబాసిడర్ ఆఫ్ ది WHO ఈజ్. ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఆరోగ్య ఆర్థికత్వం పైన రాయబారిగా ఎవరు నియమితులైన వారు? ఎవరన్నారు? బోరిస్ జాన్సన్, గోర్డాన్ బ్రౌన్, స్కాట్ మోరిసన్, ప్రీతి సుడాన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నియామకం జరిపింది. ఎందుకోసమంటే కోవిడ్-19ని సంబంధించిన టీకాలను ఇంకా విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది వివిధ దేశాలకి. ఆ నేపథ్యంలో ఫండింగ్ అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ఆర్థికత్వంపై అంటే ఆరోగ్య ఆర్థికత్వంపై రాయబారిగా నియమితులైన వారు బ్రిటన్ దేశ మాజీ ప్రధాని సో అతను ఎవరంటే గోర్డాన్ బ్రౌన్ నియమితులు కావడం జరిగింది.
మరి బోరిస్ జాన్సన్ ఎవరంటే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటన్. అండ్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే వారే స్కాట్ మోరిసన్. అండ్ ప్రీతి సుడాన్ అనేవారు కేంద్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక మహమ్మారి సన్నద్ధత కమిటీలో సభ్యురాలే సో ప్రీతి సుడాన్, మాజీ ఐఏఎస్ అధికారి. ది ఆర్గనైజేషన్ అకస్ లాంచ్డ్ ఆన్, అకస్ అనే కూటమిని ప్రకటించిన రోజు ఎప్పుడు? సెప్టెంబర్ 14, 2021, సెప్టెంబర్ 14, 2021, సెప్టెంబర్ 16, 2021, సెప్టెంబర్ 15, 2021, సెప్టెంబర్ 18, 2021. సో ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూస్తే మనము సో సెప్టెంబర్ 15, 2021 అకస్ కూటమిని సో ప్రకటించడం జరిగింది. సో ఈ అకస్ కూటమిని ప్రకటించడంలో మరి ఎవరు పాల్గొనడం జరిగింది? ఏ దేశాలు ఉన్నాయి అకస్లో అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ. సో మరి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఒక దేశాధినేతలు పాల్గొనడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ ప్రకటించిన రోజు ఒక వర్చువల్ ద్వారా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరొకరు పాల్గొనడం జరిగింది ఒక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. సో అమెరికా అధ్యక్షుడు ఎవరంటే జో బిడెన్. సో ఇందులో పాల్గొనడం జరిగింది సెప్టెంబర్ 15, 2021. విక్రమ్ రాకెట్స్ ఆర్ డెవలప్డ్ బై, విక్రమ్ రాకెట్ని అభివృద్ధి చేసింది ఎవరు అన్నారు? పిక్సెల్ ప్రైవేటియర్ స్పేస్ లిమిటెడ్. ఏదండి? ఒకటి పిక్సెల్, మరొకటి ఏంటంటే ప్రైవేటియర్ స్పేస్ లిమిటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ ఒక ఇన్స్పేస్ అండ్ స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి అన్నాడు. సో పిక్సెల్ అనేది ఒక ఈ అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్నటువంటి చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్, ఒక అంకుర పరిశ్రమ. ప్రైవేటియర్ స్పేస్ లిమిటెడ్ సో ఇటీవల కాలంలో విగ్నియం కుక్ అనేవారు అంటే ఇక్కడ కో ఫౌండర్ ఆఫ్ ది యాపిల్ కంపెనీ వాళ్ళు సో ఇక్కడ ఏం చేశారంటే అంటే యాపిల్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడైనటువంటి విగ్నం కుక్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రైవేటియర్ అనే ఒక స్పేస్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాబట్టి ఇది కాదండి. అండ్ ఇక్కడ ఇన్స్పేస్ మన దేశంలో అంతరిక్ష రంగాన్ని ప్రమోషన్ చేయడంలో అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్నటువంటి సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇది కూడా కాదు. సో విక్రమ్ రాకెట్ని అభివృద్ధి చేసింది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి స్కై రూట్ ఏరోస్పేస్. అది స్వదేశీయంగా ఒక విక్రమ్ అనే పేరుతో రాకెట్స్ని అనేది అభివృద్ధి చేయడం అనేది జరిగింది. రాకెట్స్ అండి, ఇవి రాకెట్లని సో అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఇటీవల ఇస్రోతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది, భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో. కాట్మండు డైలమా రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్ బుక్ రిటర్న్ బై, అంటే ఇక్కడ కాట్మండ్ డైలమా రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఏంటంటే ఇక్కడ మనకి కాట్మండ్ అంటే నేపాల్ రాజధాని కాట్మండు. సో మనకి భారత్ నేపాల్ మధ్య ఉన్నటువంటి సంబంధాలపైన రాయడం జరిగింది. ఎందుకోసం అంటే సో భారత్ నేపాల్ మధ్య సంబంధాల విషయంలో చూస్తే మనకు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ లిపులేక్, కాలాపాని, లింబియాద్రా భారత్కు చెందిన ఈ 3 ప్రాంతాలను మావే అని చెప్పేసి వాదించి వారి యొక్క భౌగోళిక రాజకీయ పటంలో కూడా వాళ్ళు ఆ సంబంధిత ప్రాంతాలు ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఎవరు? నేపాల్ వాళ్ళు. ఆ నేపథ్యంలో నేపాల్లో గతంలో రాయబారిగా భారత రాయబారిగా పనిచేసినటువంటి వారు ఈ పుస్తకం రాశారు. సో మరి విజయ్ గోఖలే రాశారా, నిరుపమ్ రావు రాశారా, రంజిత్ రాయ్ రాశారా, చేతన్ భగత్ రాశారంటే రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే రంజిత్ రే అనేవారు ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. సో మరి చేతన్ భగత్ ఇటీవలనే తను ఒక పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది, 400 days అని చెప్పేసి. అండ్ నిరుపమారావు సో గతంలో మరి కేంద్ర విదేశాంగ శాఖలో పనిచేసినటువంటి ఆఫీసర్. అండ్ విజయ్ గోఖలే గతంలో కేంద్ర విదేశాంగ కార్యదర్శి కూడా పనిచేసిన వారు విజయ్ గోఖలే. ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అంతర్జాతీయ హాకీ సమాఖ్య సో పురుషుల జూనియర్ వరల్డ్ కప్ 2021ని ఎక్కడ నిర్వహిస్తుంది? FIH మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2021 విల్ బి హెల్డ్ ఇన్ అడగడం జరిగింది. జర్మనీలో నిర్వహిస్తుందా, నెదర్లాండ్స్, ఇండియా, మలేషియా? రైట్ ఆన్సర్ వచ్చేసి సో మనకి ఇండియాలో సో భువనేశ్వర్లో నిర్వహిస్తారు అనమాట. భువనేశ్వర్లో నిర్వహిస్తున్నారు సో 2021లో సో ఈ సంబంధించినటువంటి వరల్డ్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ని హాకీలో. అండ్ దెన్ 2023లో కూడా భువనేశ్వర్ అండ్ రూర్కెలా ఈ 2 ప్రాంతాలు నిర్వహించబోతున్నారు ప్రపంచ పురుషుల హాకీ కప్ని. ద ఇండియన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఏ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ది IAEA. IAEAకు ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? సో ఒకటి చూసినట్లయితే ఇక్కడ GC ముర్ము, పంకజ్ కుమార్ సింగ్ అండ్ స్నేహా దుబే, KK వేణుగోపాల్. ఇక్కడ IAEA అంటాం అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ.
సో ఒక మరియానో రఫేల్ గ్రాసి దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఆడిటర్గా తనకు సంబంధించిన ఐఏఈ సంబంధించినటువంటి ఏదైనా ఫండ్స్ ఉన్నప్పుడు ఆ ఫండ్స్ని కరెక్ట్గా యూజ్ చేశారా దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ పరిశీలించే ఒక సభ్యుడే ఎక్స్టర్నల్ ఆడిటర్ అనమాట. సో ఇక్కడ మన భారతీయుడు నియమితులు కావడం జరిగింది. మన దేశంలో ప్రజెంట్ అయితే కాగా పనిచేస్తున్నారు, కొనసాగుతున్నారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా. సో వారే జీసీ ముర్ము ఈ పదవికి చేపట్టడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలా సో కొన్ని అంతర్జాతీయ సంస్థలకు వారు ఇటీవల కాలంలో ఎక్స్టర్నల్ ఆడిటర్గా నియమితులు కావడం జరిగింది. సిఏజీగా కూడా అతను కొనసాగుతున్నారు జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము. ఓకేనండి. పంకజ్ కుమార్ సింగ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSFకి నూతన డైరెక్టర్ జనరల్ అండ్ స్నేహా దుబే ఐక్యరాజ్య సమితిలో దౌత్య విభాగంలో భారత్ తరపున ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సో 2012 IFS ఆఫీసర్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. సో ఎవరండి? స్నేహా దుబే. అండ్ కేకే వేణుగోపాల్, కొట్టేన్ కటన్కోట వేణుగోపాల్. సో మరి వీరు భారతదేశం సంబంధించినటువంటి ఒక అటార్నీ జనరల్గా సో మనకి పనిచేయడం జరుగుతుంది. సో ఏజీగా ఎవరండి? కేకే వేణుగోపాల్. జ్యోతి సురేఖ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? జ్యోతి సురేఖ ఏ క్రీడకు చెందినవారు? సో మన భారతీయురాలు, సో మన తెలుగువారైనటువంటి జ్యోతి సురేఖ మరి ఏ క్రీడకు చెందినవారు? జిమ్నాస్టిక్సా, ఆర్చరీ, టెన్నిస్, కబడ్డీ. ఎందుకోసం మనకు వార్తలు ఉన్నారంటే అమెరికాలోని యాక్టన్ అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత విభాగంలో ఒక పథకం అండ్ కాంపౌండ్ విభాగంలో ఒక పథకం అండ్ మిక్స్డ్ విభాగంలో మరొక పథకం, ఇలా 3 రజత పథకాలు సాధించారు. ఎవరండి? జ్యోతి సురేఖ. మరి ఇక్కడ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అన్నాం కాబట్టి ఈమె ఏ క్రీడాకారిణి అండి? ఆర్చరీ క్రీడాకారిణి. సో జ్యోతి సురేఖ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒదిగిన కాలం బుక్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్. ఒదిగిన కాలం అనేది ఎవరి యొక్క ఆత్మకథ? డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అండ్ డాక్టర్ కె సుబ్బారావు గారు, కాకర్ల సుబ్బారావు గారు. గతంలో నిమ్స్ అనే సంస్థకి వారు సో మరి డైరెక్టర్ పనిచేయడం జరిగింది. అండ్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి గారు అయితే మనకి అపోలో హాస్పిటల్కి చెందినవారు. అండ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు సో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే ఒక సంస్థకి వ్యవస్థాపకులుగా ఉండి సో పేరొందినటువంటి డాక్టర్గా పనిచేస్తున్నారు. సో మరి వీరు రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి మన భారతీయుడు సో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారి యొక్క ఆత్మకథనే ఒదిగిన కాలం. ఏదంటే పుస్తకం పేరు? ఒదిగిన కాలం. ఇన్ ద 3rd week of September 2021 ద సైక్లోన్ గులాబ్ అక్కర్డ్ ఇన్. సెప్టెంబర్ 3వ వారంలో గులాబ్ అనే తుఫాన్ ఎక్కడ ఏర్పడింది? ఇండియన్ ఓషన్లో ఏర్పడిందా, బే ఆఫ్ బెంగాల్ ఏర్పడిందా, అరేబియన్ సీ, సౌత్ చైనా సీ? అంటే ఇక్కడ హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, దక్షిణ చైనా సముద్రం. సో మరి సెప్టెంబర్ 26, 2021 అర్ధరాత్రినే ఇది సో మరి తుఫాన్ తీరం దాటి సో ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణ, ఒడిషా సో ఈ రాష్ట్రాలకి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తుఫాన్ పేరేంటంటే గులాబ్ తుఫాన్. అది ఎక్కడ ఏర్పడిందంటే సో బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఏర్పాటు చేయబడింది. తుఫానికి గులాబ్ అనే పేరు పెట్టేటువంటి దేశం వచ్చేసి ఏదండి? పాకిస్తాన్. సో పేరు పెట్టడం అనేది జరిగింది అనమాట. అంటే ఒక సిరీస్ క్రమంగా ఉంటుందన్నమాట. అంటే వివిధ తుఫాన్లకు పేరు పెట్టడం అనేది కొన్ని దేశాలు అవి నిర్ణయిస్తూ ఉంటాయి, దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మన భారతదేశం కూడా తుఫాన్కి ఇట్లా పేరు సూచిస్తుంది. గతంలో గతి అనే తుఫాన్ని మనమే సూచించడం జరిగింది, నిసర్గ బంగ్లాదేశ్ సూచించడం జరిగింది, ఇలాంటి అనమాట. సో యాస్ అనే తుఫాన్ వచ్చినప్పుడు రీసెంట్గా మనకి ఆ పేరు యమన్ దేశం సూచించడం జరిగింది అనమాట. నెక్స్ట్ అండి సౌభాగ్య. సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అని చెప్పేసి అంటాం. సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అనే కార్యక్రమం, దాన్ని సౌభాగ్య స్కీమ్ స్టార్టెడ్ ఆన్. సౌభాగ్య స్కీమ్ను ప్రారంభించిన సంవత్సరం ఏంటన్నాడు? సెప్టెంబర్ 25, 2014, సెప్టెంబర్ 25, 2017, అక్టోబర్ 3, 2014, ఏప్రిల్ 8, 2015. సౌభాగ్య అంటే ప్రతి ఇంటికి ఇక్కడ మనకి విద్యుత్ అనే మనకి ఎలక్ట్రిసిటీని అక్కడ కనెక్షన్స్ ఇవ్వడం, అంటే విద్యుత్ కనెక్షన్ని గృహాలకి విద్యుత్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతోనే ప్రారంభించబడింది సౌభాగ్య అనే స్కీమ్. సౌభాగ్య స్కీమ్ ప్రారంభించబడి సో మరి 4 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఈ స్కీమ్లో భాగంగా దేశంలో 2.82 కోట్ల సో గృహాలకి ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ విద్యుత్ కనెక్షన్లు అందించడం జరిగింది. మరి కాబట్టి 4 years అవుతుందనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎప్పుడంటే సెప్టెంబర్ 25, 2017 సౌభాగ్య స్కీమ్ అని స్టార్ట్ చేశారు. సహజ్ హర్ ఘర్ బిజ్లీ యోజన అని చెప్పేసి అంటాం.
అండ్ నెక్స్ట్ అండి మనకు సెప్టెంబర్ 25, 2014లో ప్రారంభించబడింది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అండి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది సో ఇక్కడ సెప్టెంబర్ 25, 2014 ప్రారంభించబడింది. అక్టోబర్ 3 అనేది ఇక్కడ మన్ కీ బాత్ అండి, మన్ కీ బాత్. సో ప్రతి నెలలో ప్రతి నెల చివరి ఆదివారంన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో మరి ఇక్కడ ప్రసంగిస్తారనమాట ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ ద్వారా. సో మనకి జాతిని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే వివిధ సమస్యలపైన వాటి సంబంధించిన విజయాలపైన పరిష్కార మార్గాలపైన ఇట్లా ఒక సాధించిన విజయాలపైన ప్రసంగించే ఒక కార్యక్రమమే మన్ కీ బాత్. అది అక్టోబర్ 3, 2014 ప్రారంభించబడింది. ప్రజెంట్ అయితే మన్ కీ బాత్ 2.0గా పిలుస్తున్నాం. అండ్ ఏప్రిల్ 8, 2015 ప్రారంభించబడింది. సో పిఎం ముద్ర యోజన ముద్ర యోజన అని చెప్పేసి పిఎం ముద్ర యోజన. సో ఏంటి అంటే ఇక్కడ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి మనకు అంటామండి. ఓకేనా. ఈ కార్యక్రమం ఏప్రిల్ 8, 2015 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ప్రభుత్వ పథకాన్ని. సో ఇవ్వండి మనకి సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26, 2021 ఉన్న ముఖ్యమైనటువంటి ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ తీసుకోవడం ద్వారా సో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని వెరీ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని వివరాలని అందించడం జరిగింది. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ ఒక ఇటీవల ప్రారంభించబడేటువంటి అనిహితి పబ్లికేషన్ సంబంధించినటువంటి పుస్తకాల వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.